నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. ఒక పోలీస్ స్టేషన్ చట్టాన్ని కాపాడాల్సిన చోటే చట్టం రక్తమోడితే, ఒక మనిషి కేకలు గోడల మధ్య చిక్కుకుపోతే, అందరూ చూసినా ఎవరు మాట్లాడకపోతే, అలాంటి సమయంలో అదే యూనిఫామ్ వేసుకున్న ఒక మహిళ మొత్తం వ్యవస్థకి ఎదురు నిలబడి నిజం ఇదే అని చెబితే, అదే ఈరోజు మనం చెప్పుకోబోయే రేవతి కథ. ఆమె ఒక సాధారణ లేడీ హెడ్ కానిస్టేబుల్, కానీ ఆమె చెప్పిన ఒక్కో మాట దేశాన్ని కుదిపిస్తుంది. సాధన్ కులం లాకప్ డెత్ కేసులో తండ్రి కొడుకులపై జరిగిన దారుణం దేశం మొత్తం ఆగ్రహంతో మండిపడేలా చేసింది. కానీ ఆ స్టేషన్ గోడల మధ్య అసలు ఏం జరిగింది? ఆ రాత్రి లోపల ఎంత క్రూరత్వం దాగి ఉంది? బయటకు వచ్చిన ప్రతి నిజం వెనుక నిలిచిన ధైర్యమైన పేరు రేవతి. ఘటన జరిగిన తర్వాత స్టేషన్లో జరిగిన అసలు ఆపరేషన్ న్యాయం కాదు, నిజాన్ని దాచేయడం, ఆనవాళ్లు మాయం చేయాలి, కథ మార్చేయాలి, జరిగిన దాన్ని సాధారణ ఘటనలా చూపించాలి. ఇదే అంతర్గత ఒత్తిడి. ఇలాంటి సమయంలోనే ఎక్కువ మంది మౌనం వైపు వెళ్ళిపోతారు. నాకు తెలియదు అంటారు, నేను చూడలేదు అని అంటారు. కానీ రేవతి మాత్రం వెనక్కి తగ్గలేదు. తోటి సిబ్బంది ఒత్తిడి ఒకవైపు, పై అధికారుల భయం మరోవైపు. అయినా కానీ ఆమె మెజిస్ట్రేట్ ముందు జరిగిన దాన్ని జరిగినట్టే చెప్పింది. స్టేషన్లో తుడిచివేయబడ్డ ఆనవాళ్ల మధ్య, గోడల మూలాల్లో, టేబుళ్ల కింద మిగిల్చిపోయిన రక్తపు మరకలను గుర్తించింది. సీసీటీవీ ఫుటేజీ మాయం చేసిన ఆ రాత్రి జరిగిన ప్రతి కదలికను తన జ్ఞాపక శక్తితో స్పష్టంగా బయటపెట్టింది. ఆమె చెప్పిన ఒక్కో నిజం ఈ కేసుకు ఒక్కొక్క సాక్ష్యంగా మారింది. అదే వ్యవస్థలో ఉండి అదే వ్యవస్థకు వ్యతిరేకంగా నిజం చెప్పడం అంటే అది చిన్న విషయం కాదు. అది ప్రాణాలకు తెగించి తీసుకున్న నిర్ణయం. కానీ రేవతి చేసింది ఒక్కటే, జరిగిన దాన్ని దాచలేదు, చూసిన దాన్ని అబద్ధం చేయలేదు. అదే ఆమెను సాధారణ పోలీసు ఉద్యోగి నుంచి ఈ కేసులో అత్యంత కీలక సాక్షిగా మార్చింది. కోర్టు కూడా ఆమె భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి రావడం, ఆమె చెప్పిన నిజం ఎంత బలంగా ఉందో చెప్పే విషయం. సాధన్ కులం కేసులో న్యాయం జరగడానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ఆ చీకటిలో మొదట వెలుగై నిలిచిన పేరు మాత్రం ఒక్కటే, రేవతి. యూనిఫామ్ కంటే మనస్సాక్షి పెద్దది, అధికారం కంటే నిజం బలమైనది అని దేశానికి గుర్తు చేసిన ధైర్యమైన పేరు రేవతి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.